కల్తీగాళ్లు మళ్లీ రెచ్చిపోతున్నారు. కేసులు పెట్టి కటకటాల వెనక్కి పంపిస్తున్నా వాళ్లలో మాత్రం మార్పు రావడం లేదు. నెయ్యి, కారంతో పాటు పలు నిత్యావసర వస్తువులను కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారు కల్తీగాళ్లు. చివరకు పిల్లలు తాగే పాల పౌడర్ని కూడా విడిచిపెట్టడం లేదు. తాజాగా హైదరాబాద్లో కల్తీ మిల్క్ పౌడర్ గుట్టు రట్టయింది. పాత బస్తీలో కల్తీ పాల పౌడర్ కలకలం. 500 కిలోల కల్తీ పాలపొడి స్వాధీనం. పాత బస్తీలోని మాదన్నపేటలో కల్తీ పాల పౌడర్ కలకలం రేపింది. సలీం అనే వ్యక్తి డోల్ఫర్ ఫ్రెష్ అనే పేరుతో ఖాళీగా ఉన్న ప్యాకెట్లలో కల్తీ పాల పౌడర్ పెట్టి సైదాబాద్లో ఉన్న తన కిరాణా జనరల్ స్టోర్లో విక్రయిస్తున్నాడు. పోలీసులకు పక్కా సమాచారం రావడంతో అతని ఇంటిపై దాడి చేసి అరెస్టు చేశారు. కల్తీ చేసి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనుకున్న సలీం అందుకు అందరూ తాగే పాలను ఎంచుకున్నాడు. డోల్ఫర్ ఫ్రెష్ అనే పాలపొడి ప్యాకెట్లలో ఉన్న పొడిని సగం తీసేసి అందులో కల్తీ పొడిని పెట్టేవాడు. వాటినే అందరికీ అమ్మేవాడు. ఆ కల్తీ పొడిలో యూరియా వంటి ప్రాణాంతకమైన కెమికల్ను కలిపేవాడు. ప్రతిరోజు వేల ప్యాకెట్లను ఇప్పటికే అమ్మేశాడు. వినియోగదారులతో పాటు ఈ కల్తీ పౌడర్ ని హోటల్స్ కు, ఐస్ క్రీం తయారీదారులకు విక్రయించాడు సలీం. అయితే డోల్ఫర్ ఫ్రెష్ అనే కంపెనీకి సలీంపై అనుమానం వచ్చింది. దీంతో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు సలీం ని అరెస్టు చేశారు. మరోవైపు యాదాద్రి జిల్లాలో కల్తీ పాలను తయారు చేస్తున్న ముఠా ఆట కట్టించారు పోలీసులు. తయారీ కేంద్రాలపై దాడులు చేశారు. వేల లీటర్ల కల్తీ పాలను స్వాధీనం చేసుకున్నారు. కల్తీ పాల సంస్కృతి హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో విపరీతంగా పెరిగిపోయింది. పైసల కక్కుర్తితో ప్రాణాంతకమైన రకరకాల రసాయనాలు కలిపి కల్తీ పాలు తయారు చేస్తున్నారు కేటుగాళ్లు. ఈ కల్తీ పాల తయారీకి లీటరుకు కేవలం 5 రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది. దీన్ని లీటరు 100 రూపాయల వరకు అమ్ముతూ జేబులు నింపుకుంటున్నారు దుర్మార్గులు. రాములు అని ఒక ఆయన ఇక్కడ పాలను కల్తీ చేస్తున్నాడు. ఆ పాలను రాత్రి తీసుకొచ్చేసి దాన్ని వేడి చేసి దాని నుంచి ఈ ఫ్యాట్ తీస్తున్నారు. అయితే దీంట్లో తీసి పక్కకు పెట్టిన తర్వాత మళ్ళీ ఒక కెమికల్, అన్నోన్ కెమికల్, దాని పేరు తెలియదు, ఆ కెమికల్ 4 మూతలు దాంట్లో కలిపి దానికి మళ్ళీ మనం టెస్ట్ చేసినప్పుడు 92% అలా వస్తుందన్నమాట ఫ్యాట్. అది మళ్ళీ ఒరిజినల్గా దాన్ని అమ్ముకుంటున్నారు. ఈ కల్తీ పాలకు ముందుగా బలయ్యేది పిల్లలే. డిటర్జెంట్లు, యూరియా కలిసిన పాలు పిల్లలు, పెద్దల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ పాలు తాగే వాళ్ల మీద కల్తీ ప్రభావం దీర్ఘకాలంలో తీవ్రంగా ఉంటుంది. లివర్, కిడ్నీతో పాటు పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు వైద్యులు. కల్తీ పాలు లేకపోతే కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల వీళ్ళల్లో పిల్లల్లో ఫస్ట్గా స్టార్ట్ అయ్యేది ఎసిడిటీ, దాని ద్వారా కడుపులో నొప్పి, దాని ద్వారా డయేరియా, దీని ద్వారా ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవటం పిల్లల్లో. మదర్ మిల్క్ తీసుకునే పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది. చైల్డ్ ఇమ్యూనిటీకి ఈ మిల్క్కి సంబంధం ఏంటి ఉంది, చాలా ఉంది. ఇప్పుడు 100 జబ్బులు ఉన్నాయి. ఎసిడిటీ నుంచి మొదలు పెట్టుకొని గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిసీజెస్ అంటే ఎసిడిటీ, క్రానిక్ ఎసిడిటీ, తర్వాత డయేరియా, వాళ్ళ పిల్లల్లో కడుపులో నొప్పులు రావటం, తర్వాత ఇది లీడ్స్ టు ఇమ్యూనోడెఫిషియన్సీ అంటే మాల్ నరిష్డ్ పిల్లలు వీక్ అయిపోతారు. వీక్ అవడం వల్ల ఎనర్జీ ఉండదు. వాళ్ళు దే ఆర్ పోర్న్ ఫర్ డిసీజెస్, వాళ్ళకి జబ్బులు త్వరగా వస్తాయి. చిన్నారులకు పాలే ఆధారం. వాళ్ల లేత శరీరాల్లోకి యూరియా, హైడ్రోజన్ పెరాక్సైడ్ లాంటి రసాయనాలు ప్రవేశిస్తున్నాయి. డబ్బు కోసం కల్తీ పాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.